పిల్లలకు సొంత వైద్యం ఇష్టారీతిన యాంటీబయాటిక్స్ ఇస్తున్న తల్లిదండ్రులు ఫలితంగా చిన్నారుల్లో ప్రభావం చూపని మందులు చిన్న చిన్న జబ్బులు కూడా తగ్గకపోవడంతో ఆసుపత్రులకు పరుగులు 60% ఈ తరహా కేసులే వేరే ఔషధాలు వాడాల్సిన దుస్థితి మితిమీరిన యాంటీబయాటిక్స్ ముప్పే వైద్యులు ఏం చేస్తున్నాం జలుబైంది ఇది మన కోల్డ్కి సంబంధించింది మెడికల్ షాప్ పోతే మా పాపకు జలుబైంది జర మంది అంటే ఆయన సిరప్ ఇచ్చే అది వేస్తే తగ్గలే 2 రోజులు అయితే తగ్గుతలేదంటే దానికి యాంటీబయాటిక్ యాడ్ చేసిండు యాంటీబయాటిక్ కూడా వేసినాం ఇక తగ్గుతలేదనంటే ఇంకా కొంతమంది అయితే ఇంకా మెడికల్ షాప్ మీద ఆధారపడి అన్నే నడుస్తున్నది ఆలోపు సీరియస్ అవ్వడం ఇంకోటి జరుగుతున్నది డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ రాసే మందులు పనిచేస్తారు ఎందుకు ఆల్రెడీ వీళ్ళు యాంటీబయాటిక్ వాడి ఉన్నారు కదా సో ఇట్లా ఈ మితిమీరిన యాంటీబయాటిక్స్ని ఇస్తున్నారట తల్లిదండ్రులు అందరూ చేసే పని అదే దాదాపుగా నేను ఇంత చెప్పినా మనం కూడా డాక్టర్ దగ్గర పోకుండా మళ్ళీ డైరెక్ట్ మెడికల్ షాప్కే పోతున్నాం నేనైనా మీరైనా ఎవరైనా సో ఇది మారాలి అని అంటున్నారు యాంటీబయాటిక్స్ ఇవ్వడం మానాలి ఏదో చిన్న కోల్డ్కి సంబంధించిన పారాసిటమాల్ అవి వాడమేమో కానీ ఈ యాంటీబయాటిక్స్ మెడికల్ షాపుల ద్వారా తీసుకోవడం డాక్టర్ లేకుండా తీసుకోవడం ఆపాలి ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుందంటే జనాలకి భయం డాక్టర్ దగ్గరికి పోతే ఆడు 500 1000 రూపాయలే మళ్ళీ ఆయన పుసుక్కున అవసరం లేకపోయినా ఏదోదో రాస్తుంటాడు అవసరం లేనిది రాస్తాడు ఇక రకరకాలుగా ఉంటుంది ఇక నువ్వు పుసుక్కున మర్చిపోయి 3-4 రోజులు అయితే తగ్గలేదంటే కథమే ఇక నిండిపోతుంది షీట్ అంతా సో జనానికి డబ్బులు లేక పేదలైతే ఇంకా దారుణంగా డబ్బులు లేక భయపడి హాస్పిటల్లో జోలికి పోట్లే అన్నీ లింక్ అయి ఉన్నాయి దీనికి ఆ చిన్నారి వయసు 4 సంవత్సరాలు జలుబు దగ్గు వచ్చింది ఇంటి పక్కనే ఉన్న మెడికల్ షాపుకు పోయి మందులు తెచ్చి వాడిండ్రు 2 రోజుల్లో తగ్గింది తర్వాత మరోసారి జ్వరము జలుబు వచ్చింది ఈసారి యాంటీబయాటిక్స్ వాడిర్రు అయినా తగ్గలే దీంతో డాక్టర్ వద్దకు పోయిర్రు పరిస్థితి గమనించి ఆ చిన్నారికి మళ్ళీ మందులు మార్చి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది హైదరాబాద్కు చెందిన ఒక పాపకు వైరల్ జ్వరం వస్తే పిల్లల వైద్యుడికి చూపించి మందులు వాడడంతో తగ్గింది 6 నెలల తర్వాత మళ్ళీ జ్వరం వస్తే గతంలో డాక్టర్ రాసించిన ఆ చీటీతోనే మందులను తెచ్చి వాడిరు కానీ జ్వరం తగ్గలే మళ్ళీ వైద్యుడి దగ్గరికి పరుగులు పెట్టిరు ఏం చేస్తాం అప్పుడప్పుడు పాత స్లిప్ ఉందనుకే అప్పుడు ఇప్పుడు ఒకటే వచ్చిందని ఆ చిట్టి చూపించి ఆ మందులు తెస్తాం అది కూడా మోసమే అట ఇట్లా పిల్లలలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ అనేది రోగ నిరోధక శక్తి అనేది కోల్పోతున్నారు వాళ్ళు నెమ్మదిగా ఇది చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు వైద్యులు